ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 20వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయితే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి అనేది ముందుగా అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడానికి తపన పడుతూ తాను అనేది అలంకరించుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇక వీరి జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో మీరు నిరాశకి లోనైన సందర్భంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాస్త ఆలస్యంగా అయినా సరే విజయం వీరిని వరిస్తుంది. అయితే విజయం ఏది కూడా అంత సులభంగా పొందుకోలేరు. విజయం పొందుకునే క్రమంలో అనేక అపజయాలను కూడా వీరు అనేది ఎదుర్కొనవలసిన సమస్యలు ఉంటాయి. ఇక తోటి ఉద్యోగస్తులు ఉన్న వ్యక్తుల నుంచి అనేది సంబంధించినది కావచ్చు ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు వినబోతున్నారు. సాయంత్రానికల్లా ఒక వార్త మీకు తెలుస్తుంది. మీకు ఆశ్చర్యంతో పాటు ఆందోళనని కూడా కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు వార్త విని ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకు కూడా లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారి యొక్క జీవితాంతం మీ భవిష్యత్తులో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే పోషించుకోబోతున్నారు. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాన్ని అయితే తెలియబోతుంది. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చక్కటి మార్గానికి రిసీవ్ అనేది చేసుకుంటారు. ఇక ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థికపరమైన అంశంలో షూరిటీ సంతకాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తుల మీరు షూరిటీ సంతకాలు పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే జాగ్రత్తగా వివరించండి. చాకచక్యంగా నిర్ణయం తీసుకోండి. ఇతరుల సహాయం చేయడం ఆ సహాయం మీకు కీడు చెయ్యదు అనే విషయాన్ని
గమనించి నిర్ణయం తీసుకోండి. అప్రమత్తంగా అనేది చాలా అవసరం. అలాగే వ్యాపార పరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. భాగస్వామ్యులను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వామ్యులను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించాలి. అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారణ విస్తరణకి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. ఇక ఒక పూర్తి అవగాహన వస్తుంది. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. మీ గురించి ఆనందాన్ని అనేది ఇచ్చేటువంటి వార్త తీసుకుంటారు. అలాగే కన్యా రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కాస్త ఊరటైతే లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకున్నటువంటి హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు, లేదా ఏదైనా ఒక చికిత్స ద్వారా కావచ్చు, ఏదో ఒకటి అనారోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా మీకు ఊరట అనేది లభించబోతుంది. కన్యా రాశి వారు ఎవరైతే సరే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాలి ఈ అంశంలో. అంటే కొన్ని విషయాలలో మీరు కాంప్రమైజ్ అయినట్లే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో దాంట్లో పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే దాన్ని మీరు గమనించి శ్రేయాభిలాషలతో అలాగే అనుభవజ్ఞులతో సలహాలు తీసుకుని దాని మేరకు అమలు చేయడం వల్ల మీకు అనేది చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఆచితూచి వ్యవహరించండి. కొనుగోలు చేయని కానీ చేస్తున్నట్లయితే కానీ మీరు తొందరగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ కన్యా రాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను పొందినప్పటికీ కొన్ని ప్రతికూల ఫలితాలను కూడా వీరి యొక్క జీవితంలో ఉన్నాయి. నరదృష్టి ప్రభావం కూడా వీరిపైన ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా జూన్ 20వ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం లోపు మాత్రం వీరొకరు వార్తను వింటారు. ఆ వార్త ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇక శివారాధన ఖచ్చితంగా మేలు చేస్తుంది. గణపతిని ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, నిత్యం శని భగవానుని ఆరాధించండి, శని స్తోత్రం పారాయణం చేయండి. శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానంగా పెట్టండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.